80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కలిగిరి మండలం నుంచి వచ్చిన యువతకి, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ని లీడ్ చేసిన కన్వీనర్ ఎంగప్రాయుడు గారికి, అలాగే విజయ కృష్ణారెడ్డి అన్నకి, అలాగే వారి టీంకి నాయకులు, యువత అందరికీ కూడా, యువత అందరూ ఈ రోజున దాదాపుగా మన స్వాతంత్రం వచ్చింది సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే చిన్నారులకి, అధ్యాపకులకి, ఆఫీసర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజున మనం ఈ స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, ఎంతో మంది ప్రాణదానాలు, స్వాతంత్రం ముందు స్వాతంత్రం ఏమైనా వచ్చాక కూడా ఎంతో మంది అమరవీరులు ఫలితమే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. కొన్ని దేశాలు చూస్తుంటారు, ఈ రోజుకు కూడా అక్కడ సరైన పరిస్థితులు లేని పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది. వారందరికీ ఒక్కసారి మనం శిరస్సు వంచి వారికి నివాళి అర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఒక్కసారి ఈ రోజున 80 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన తీరు, ముఖ్యంగా పక్క దేశాలు, వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కానీ మిగతా దేశాలు కానీ చూస్తే దాదాపుగా 500 ఏళ్ళు అయింది వారు ఈ స్థాయికి రావడానికి. కానీ స్వాతంత్రం వచ్చాక 80 ఏళ్లలో మనం సాధించిన అభివృద్ధి, టెక్నాలజీ రంగంలో అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, దూసుకెళ్తా ఉంది భారతదేశం. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని లీడ్ చేసే పరిస్థితికి భారతదేశం చేరుకుపోతా ఉంది. ఎంతో మంది యువత కష్టం ఇది, ఎంతో మంది నాయకుల కష్టం, నాయకుల పనితీరు ఈ రోజున ఇక్కడికి నడిపించడం జరిగింది. అలాగే మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి నాయకత్వంలో గత 13 ఏళ్లుగా కూడా, 12.5 సంవత్సరంగా కూడా భారతదేశం ముందుకెళ్తా ఉంది. అలాగే మన కూటమిలో భాగమైన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజున మనం దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటా ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులకు అవ్వచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో అవ్వచ్చు, కార్యక్రమాలతో మనం ముందుకెళ్లి ఈ డెవలప్మెంట్ ని ఫలాలు ముందుకు పంచుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దయచేసి విద్యార్థులందరూ కూడా మన నాయకులు వారు ఇచ్చిన స్ఫూర్తితోటే, వారు ఇచ్చిన పోరాట పరిమితోటే మనం అందరం కూడా ముందుకెళ్లి కేవలం చదువునే ఆయుధంగా చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది. అభివృద్ధి దిశగా అందరం కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఈ అభివృద్ధిలో కలిగిరి మండలం కూడా ఎంతో ప్రత్యేక పాత్ర పోషిస్తా ఉంది. అందరూ కూడా కలిగిరి మండల నాయకులు అవ్వచ్చు, అలాగే ప్రజలు అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా మనం కలిసి చేయగలిపి నడిస్తే రాబోయే 7-8 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గం కంప్లీట్ గా మారే పరిస్థితి. అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఒక అవగాహన వచ్చింది, ఒక పద్ధతి అలవాటైంది. మనం ఈ రోజున పక్క రాష్ట్రాలు అవ్వచ్చు, పక్క జిల్లాలు అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళే స్పీడ్ లో మనం కానీ వెళ్ళకపోతే మళ్ళా కూడా మనం వెనకబడే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఆలోచన చేసుకొని మీరందరూ కూడా దయచేసి చేయి కలిపి అభివృద్ధిలో పాల్పంచుకొని ముందుకెళ్దామని విజ్ఞప్తి చేస్తూ, ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ముఖ్యంగా మన కలిగిరి యూత్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.